స్వరం బయటికి రావట్లేదు తప్ప తేడా ఏమీ లేదు. స్తోత్రం. మామూలుగా ఉన్న సామెతలేండి. ఒక్కసారి కడుపు నిండిందా, మంచం కనపడ్డది అనుకో, రెప్పలు మాటింటాయా? హలో, మోకాళ్ళు మాటింటాయా? మోచేతులు మాటింటాయా? అదే తేడా తప్పితే ఏమీ లేదు. అందుకే మేము త్వరగా గతకడానికి ఇష్టపడం. ప్రభు మిమ్మల్ందరినీ కనికరించునుగాక. ఆమేన్. ఆ వెనక కూర్చున్న అక్కలారా, అమ్మలారా, మీ పాదాలు కడుగుటకు ఒక పల్లెమును నీళ్లు తెచ్చుదుము. స్వరమెత్తి మాట్లాడుదురా, మిమ్మల్ని పైకి పంపించమంటారా? స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరూ స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన టార్గెట్ కడవరి రక్షణ పొందాలి. అరణి గట్టిగా, రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంట కడవరి రక్షణ? రాకడలో ఎత్తబడే వారిగా మనం ముందుముగాక. రాకడలో ఎత్తబడే గుంపులోనికి మనం చేరుదుముగాక. ఆ రాకడలో ఎత్తబడుటయే కడవరి రక్షణ పొందుట. ఆ రక్షణ పొందడానికి ఇప్పుడు మనం చేస్తున్న భక్తి సరిపోదు. అది పాయింట్. ఆ ఒక్క మాట మాత్రం నాకు వినపడింది. స్తోత్రం. మీ కడుపులు చల్లగా ఉండా. ఆమె మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చేస్తున్న భక్తి కొంచెం గట్టిగా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఏం చేస్తే ఆ రక్షణ పొందుకుంటాం? మీకు ₹1,00,000 మాట చెప్తాను, గట్టిగా ఆమెను చెప్పాలి. ఓకేనా? ఓకేనా? కష్టం అన్నాడే తప్ప కుదరదని మాత్రం దేవుడు అనలేదా? ఆమెను చెప్పరే. కష్టం అన్నారే కానీ కుదరని చెప్పలేదు. కొంచెం ప్రయాసపడితే, కొంచెం పెట్టుబడి పెడితే, కొంచెం ఎక్కువ పోరాడితే, కొంచెం ఎక్కువ ఒక్కడుగు ముందుకు వేయగలిగితే ఆ రక్షణ పొందగలిగిన కృప ఈ రాత్రి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆ కడవరి రక్షణ పొందుటకు నా దేవుడు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ చేతులు యేసు నామములో బలపడునుగాక. ఈ పుట్టిది నా ముందు కూర్చొని నవ్వుతుంది తప్ప చేతులు ఎత్తట్లా. ఈ బ్యాచ్ ఎక్కడ బ్యాచ్ నాకు తెలియట్లా. ముసుగు జారిపోతున్నా, సోయలేదు. స్తోత్రం. చేతులు ఎత్తడానికి మనసు రావట్లేదు. నీ చేతులు బలపరచబడును గాక బంగారం. నా దేవుడిని కృప ఇచ్చును గాక బిడ్డ. మూడో మాట చెప్తే కానీ ముసుకేలేదు బిడ్డ. ఎంత మంచిదో. నువ్వు ఎక్కడ విశ్వాసము కానీ బిడ్డ, నీ సేవకుని కాలు గడిని ఎత్తినేసుకోవాలా. వారి ఓపిక సహనం ఎంత ఘనమైనదో. దేవునికి మహిమ కలుగును గాక. స్థానిక విశ్వాసేనా? మీ అమ్మగారు ఉంటున్నాను. స్తోత్రం. మనుషులందరూ స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఎలా బ్రతుకుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఏమి సంపాదించుకున్నాం, బలముందా, బలగముందా, జ్ఞానముందా, ఐశ్వర్యముందా, ఇది ముఖ్యము కాదు. రక్షించబడ్డానా లేదా, బాప్తిసం తీసుకున్నా లేదా, భాషలు మాట్లాడుతున్నా, పరిచయం చేస్తున్నా లేదా, సంఘములో నా ఉనికి ఉందా లేదా, నాకంటూ స్థానం ఉందా లేదా, గుర్తింపు ఉందా లేదా ముఖ్యము కాదు. ఇవన్నీ తాత్కాలికమే. ఇవన్నీ నీతిమంతుడిగా నేను ముద్రిస్తాయేమో కానీ ఇవన్నీ మనకు ముఖ్యం కాదు. మన టార్గెట్, మన గురి, మన గోల్ ఒకటే, రాకడలో ఎత్తబడాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ గురి కలిగి మన ఆత్మీయ ప్రయాణము చేయుదుముగాక. గురి లేని ప్రయాణాలు చేయొద్దు. ఆమేన్. 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు ఎక్కడ జంకలేదు, వనకలేదు, భయపడలేదు, భీతికలేదు. 40 ఏళ్ళు అరణ్యంలో తిరుగుతున్నా వారికంటూ ఒక నిరీక్షణ. ఏదో ఒక రోజు మేము వాగ్దాన భూమికి చేరబోతున్నాము. వారికంటూ ఒక గురి ఉంది, వారికంటూ ఒక గమ్యస్థానం ఉంది. అది ఉంది కనుక అది మనసులో పెట్టుకొని వారు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి వారి ప్రయాణం ఏదో ఒక రోజు గమ్యస్థానానికి చేర్చింది. ఈ రాత్రి ఒక దైవజనుగా చెప్పే మాట అదే. మన గురి రాకడలో ఎత్తబడుట, మన గురి మహిమలో చేరుట, మన గురి ఆ కడవరి రక్షణ పొందుట. అది పొందగలిగిన, గురి కలిగి ప్రయాణించగలిగిన వాడు ఏ జామున, ఏ వేళ, ఏ గడియలో ప్రభువచ్చినా ఎత్తబడగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనుషులందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఆలోచిస్తూ ఉంటే నా మనసులో వచ్చిన ప్రశ్న చెప్తాను, బాగా వినండి. ఆ ప్రశ్న కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. దానికంటే ముందుగా ఆ వివరణ ఇస్తాను, వినండి బాగా. ఓ రోజు ఒకసారి పౌలు